మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నత నామాన మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి క్షేమాన్ని కలిగించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన మాట నేను చదవటానికంటే ముందు ఒక చక్కని సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఈ మధ్యకాలంలోనే యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ ఒకటి చూశాను. నాకు అసలు ఆశ్చర్యమైపోయింది. అదేంటంటే, ఈ రోజుల్లో దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడుతున్న దైవ సేవకులలో ఒకరైనటువంటి విలియమ్స్ ఎడ్వర్డ్స్ గారు మనందరికీ కూడా తెలుసు. ఆ దైవ సేవకులు చెప్పినటువంటి సాక్ష్యం, వారి జీవితంలో వారు కనుగొన్నటువంటిది, వారి ఫ్రెండ్ జీవితంలో జరిగినటువంటి ఆ సాక్ష్యాన్ని వారు చెప్పారు. అదేంటంటే, ఈ విలియమ్స్ ఎడ్వర్డ్స్ అన్నటువంటి దైవ సేవకులకండి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకు ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు ఉన్నారట. ఆయన వయసు 22 సంవత్సరాలు. ఆ 22 సంవత్సరాలు ఉన్నటువంటి స్నేహితుడు ఈ విలియమ్స్ అన్నయ్యని దేవునిలోనికి, ప్రార్థనలోనికి నడిపించి బలపరిచినటువంటి వ్యక్తి. అయితే పాపం ఆ సహోదరునికి కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయి. హాస్పిటల్లో ఉన్నాడు. సీరియస్ కండిషను. అప్పటికే చానాల నుంచి ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నా కూడా ఏమీ స్వస్థత రాలేదు. కానీ మంచి విశ్వాసి, మంచి బిలీవర్ అయిన ఇక చివరి సమయంలో ఉన్నాడు హాస్పిటల్లో. ఈ విలియమ్స్ అన్నయ్య స్నేహితుడు కదా, చూద్దామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని కలిసి ఎలా ఉందని అడిగితే, లేదండి అవకాశం, ఇంకా కొంత సమయంలో ఆ వ్యక్తి చనిపోతున్నాడు, కొన్ని రోజులు కాదు, కొంత సమయంలో ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు, ఇంక అవకాశం లేదు, మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అన్నారట. అప్పుడు ఈ విలియమ్స్ ఎడ్వర్డ్స్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పలకరించి స్నేహితుడిని మాట్లాడాడు. ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుతూ, పిల్లల డాక్టర్ గారు కూడా చెప్పారట, మరి కొంచెం కిడ్నీస్ అయి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అనుకున్నంతగా కూర్చోలేడు ఆయన అన్నప్పుడు ఎడ్వర్డ్స్ గారు చెప్తున్నారు, 2 దిండ్లు ఆయన మీద వేసుకొని ఆ సహోదరుణ్ణి అలా ఆయన పొట్టకి, ఆయన గుండెలకు అట్లా ఆనించుకొని మాట్లాడాడట. ఎందుకంటే ఓపిక లేదు, కిడ్నీస్ పాడైపోయినాయి, పూర్తిగా శరీరంలో బలం పోయింది, కొంత సమయంలో ఆ వ్యక్తి చనిపోతున్నాడు కనుక అలాగా ఆనించుకొని ఆ వ్యక్తిని ఎడ్వర్డ్స్ గారు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈలోపు ఆ పేషెంట్గా ఉన్నటువంటి స్నేహితుడు అడిగాడు ఎడ్వర్డ్స్ గారిని, సమయం ఎంత అయింది అని అడిగారట. అడిగితే ఆయన అన్నారు, 12 ఇంకా కాలేదు. అడుగుతున్న వ్యక్తి అడుగుతున్నాడు, 12 గంటలు అయిందా అని అడిగాడట. ఇంకా 12 గంటలు కాలేదు, 11:55 అయింది అని విలియమ్స్ గారు చెప్పారు. ఆ వ్యక్తి ఇంకా 12 కాలేదా అని, 12 అయితే బాగుండు అన్నటువంటి ఆలోచనతో ఇంకా 12 కాలేదా అని బాధతో అన్నాడు. విలియమ్స్ ఎడ్వర్డ్స్ గారికి ఏం అర్థం కాలేదు. కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఆ స్నేహితుడు అడిగాడు, ఇప్పుడు సమయం ఎంత అయింది అని. ఇప్పుడు చెప్పక తప్పదుగా, 12 గంటలు దాటింది అన్నారు విలియమ్స్ గారు. ప్రియులారు, ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఆ చనిపోతున్న పేషెంట్ అన్నారు, ఒక్కసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీసి నా కోసం చదవా అని అడిగాడట. సరే, స్నేహితుడు ఎందుకు అడుగుతున్నాడని యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీసి చదివాడు. చదవటం అయ్యాక ఆ స్నేహితుడు అడిగాడు, ఇంకొకసారి చదువు ఆ అధ్యాయం అన్నారు. ఎందుకు అడుగుతున్నాడు అని మళ్ళీ ఇంకొకసారి ఆ 43వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని విలియమ్స్ గారు చదివారు. చదివిన తర్వాత విలియమ్స్ గారు తన ఫ్రెండ్ని అడిగాడు, ఎందుకు నువ్వు ఇలాంటి కండిషన్లో, ఇంత బలహీనతలో, ఇంత కష్టంలో ఉండి ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవమంటున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, ప్రియులారా, ఈ మాట నాకు ఎంత ఆశ్చర్యం అయిపోయిందంటే,
ఆ వ్యక్తి చెప్పారట, చనిపోతున్న వ్యక్తి, ఏమి లేదు, నేను దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, ఒక కమిట్మెంట్ చేసుకున్నాను. దేవుని వాక్యం చదవకుండా ఒక్క రోజు కూడా నేను ముగించను. దేవుని వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా నా జీవితంలో ఉండకూడదు. ఏ రోజైనా దేవుని వాక్యం నేను చదవాల్సిందే. దేవుని వాక్యం చదవకుండా ఏ రోజుని నేను ముగించనని ఒక కమిట్మెంట్ దేవునితో చేశాను, ఒక తీర్మానం చేశాను. ఈరోజు ఇంకాసేపట్లో నేను చనిపోతున్నాను కదా, దేవుని వాక్యం చదవకుండా ఈరోజు చనిపోతానేమోనని నీతో దేవుని వాక్యం చదివించుకున్నాను. ఈరోజు కూడా దేవుని వాక్యం నేను ఇలా చదివే చనిపోతున్నాను అన్నాడట. ప్రియులారా, ఈ మాట దైవజనులు విలియమ్స్ ఎడ్వర్డ్స్ గారు చెప్పినప్పుడు అది చిన్న షార్టేనండి, నిమిషంన్నర ఎంతో ఉందో, 2 నిమిషాలు కూడా లేదనుకుంటాను. ప్రియులారా, అసలు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, నిజంగా మనలో చాలామంది సిగ్గుపడాల్సినటువంటి మాట. ఈ రోజున ఎంతో ఆరోగ్యం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథము చేతిలో ఉంది. దేవుని వాక్యం చదవని రోజులు ఎన్ని దాటిపోతున్నాయో, దేవుని వాక్యం చదవని రోజులు ఎన్ని గడిచిపోతున్నాయో చూస్తే ఎంత బాధగా ఉంటుందో. ఈరోజు సేవకులైన వారు దేవుని వాక్యాన్ని చదవటల్లా, బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదివేవారు లేరు. అందరూ అలాగే ఉన్నారని నేను అంటలేదు, కానీ ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని చదవకుండా ఏదో యూట్యూబ్లో పడి ఆ మాట ఈ మాట విని అక్కడొక మాట రాసుకొని ఏదో అప్పచెప్పినట్టుగా ప్రసంగాలు చేసి కాలం గడిపేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇక విశ్వాసుల పరంగా వచ్చేసరికి అసలు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తే లేడు. చాలామంది దగ్గర బైబిల్ గ్రంథము లేదు, ఒకవేళ ఉన్నా కూడా ఓపెన్ చేసేంత తీరిక ఓపిక ప్రజలకు లేదు. దైవజనుడిగా నేను మందిరాల్లో కూడా చూస్తున్నాను, దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసి చదివే నాదులు కూడా తగ్గిపోయారు. ఇక పుస్తకం పెట్టుకొని చక్కగా దేవుని వాక్యం దైవజనుడు అందిస్తున్నప్పుడు రాసుకొని ఇంటికెళ్ళాక ధ్యానించి చదువుదాం అనుకుంటారే, అలాంటి వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అందరూ ఫేస్బుక్లని, యూట్యూబ్లని, ట్విట్టర్స్ అని, వాట్సాప్లని, ఫోనుల్లో పడి తిరుగుతూ వారి జీవిత కాలాన్ని పాడు చేసుకుంటున్నారే కానీ దేవుని వాక్యాన్ని చదివేవారు కనిపించటం లేదు. అందుకే లోపల వాక్యం లేదు, మనసులో హృదయంలో వాక్యం లేదు. ఒట్టిపోయినట్టు ఎండిపోయినట్టుగా సంఘాలు కనపడుతూ ఉన్నాయి. ఎంత ఆరోగ్యవంతంగా మనం ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం. పుస్తకాలు చదవమనండి, గొట్టలు చదువుతున్నారు. నవల్స్ చదవమనండి, గొట్టలు చదువుతున్నారు. న్యూస్ పేపర్లు చదవమనండి, విరామం లేకుండా చదువుతున్నారు. లోక వార్తలు తెలుసుకోవటానికి ఎంతో శ్రద్ధ పెడుతున్నారు, కానీ దేవుని మనస్సు తెలుసుకోవటానికి చాలా కష్టంగా ఉంది. దేవుని గ్రంథం చదవటం, దేవుని పుస్తకం చదవటం, ఆయన ఏం చెప్తున్నాడో విని తెలుసుకొని దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవటం ప్రజలకి చాలా కష్టంగా ఉంది. ప్రియబిడ్డ, దయచేసి చనిపోతున్న వ్యక్తి చనిపోయే రోజు కూడా వాక్యం చదివే నేను చనిపోవాలి అనుకున్నాడు. అలా చదివించుకున్నాడు. కాసేపట్లో ఆ వ్యక్తి చనిపోయాడు. దైవజనులు విలియమ్స్ గారు చెప్పారు, కొంత సమయానికి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయే రోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివించుకొని విని చనిపోయాడంటే నిజంగా అసలు నాకైతేనండి అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే ఒక వచనం దేవుని వాక్యం ఏమంటుందో చూద్దామా? కొలస్సీలకు దైవజనుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరి 2 లైన్లు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యంతో నింపబడండి. హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకోండి. సమృద్ధిగా దేవుని వాక్యంతో నింపుకోండి. దయచేసి ఒక దైవజనుడిగా మీకు దండం పెట్టి నేను చెప్పగలిగిన ఒక మాట, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి. ఈరోజు ఈ వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి రావటానికి ఎంతోమంది భక్తులు వారి ప్రాణం పెట్టారు. పరిశుద్ధ గ్రంథం అనేక మంది భక్తుల యొక్క రక్తం ద్వారా మన చేతుల్లోకి వచ్చింది, వారి ప్రాణ త్యాగం ద్వారా వచ్చింది. దయచేసి బైబిల్ చదవండి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా మన జీవితంలో ఉండకుండా దేవుడు సహాయము చేయునుగాక.
వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అటు దీవెన, అటు ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మా కొరకు రాయించిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ జీవవాక్కుల్ని మేము చదువుకొని దీవించబడే కృప దయచేయండి. ఆ వ్యక్తి మరణించే రోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివించుకొని చనిపోయాడు. ఆ వ్యక్తి లాంటి తీర్మానం మేము చేయాలయ్యా. వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా మా జీవితంలో ఉండకూడదు. అట్టి కృప దయచేయమని అడుగుతూ, ఎంతమంది అయితే ఒక ఆలోచన చేసి, ఒక తీర్మానం చేసి, ఈ రోజు నుండి బైబిల్ గ్రంథాన్ని నేను తప్పకుండా చదువుతాను అని ఒక నిర్ణయం చేసుకుంటున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి, తోడుగా ఉండండి. మీ వాక్యం చదువుతున్నప్పుడు కలిగే దీవెన, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతికపరమైన దీవెనలు నిండారులుగా మీ పిల్లలకు దయచేయమని, మీ వాక్యము మా హృదయముల్లో నిండారులుగా ఉండుటకు సహాయము చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.